అంటే జిమ్కి వెళ్ళి వెయిట్స్ ఎత్తితే పిల్లలకు హైట్ తగ్గిపోతుందా అని. సో పిల్లలకు కాదు పెద్దోళ్ళకి కూడా జిమ్కి వెళ్ళి వెయిట్స్ ఎత్తితే హైట్ తగ్గుతుందా లేదంటే పెరిగే హైట్ ఆగిపోతుందా అంటే దీనికి 2 ఆన్సర్స్ ఉన్నాయండి. నేను చెప్పాలనుకుంటే ఒక జోక్ లెక్క. ఒకటి షార్ట్ ఆన్సర్ ఇస్ నో. ఇంకోటి లాంగ్ ఆన్సర్ నో, దానికి గుంజి చెప్పాలి. సో జిమ్కి వెళ్ళి వెయిట్స్ ఎత్తితే హైట్ ఆగిపోవడం కానీ హైట్ తగ్గిపోవడం కానీ అస్సలు కావు. దట్ ఈస్ అ వెరీ రాంగ్ మూఢనమ్మకం, అది ఒక మిత్. సో ఇది చాలా కల్చర్స్లో ప్రివలెంట్. అది నాట్ జస్ట్ ఇండియా, ఇది స్టార్ట్ అయింది వెస్టర్న్ కంట్రీస్లో. చాలామంది వెస్టర్న్ కంట్రీస్లో కూడా ఇది నమ్ముతారు. అంటే ఇది ఎందుకు వచ్చింది అంటే, ఎందుకు ఎగ్జాక్ట్లీ ఈ నమ్మకం ఉంది అనే దానికి ఎన్నో రీజన్స్ ఉన్నాయి. కానీ ఒక మెయిన్ రీజన్ ఏంటి అంటే, ఒకప్పుడు కాలంలో లైక్ ఒక 100-200 ఇయర్స్ బ్యాక్ డాక్టర్స్కి చాలా ఎక్కువ నాలెడ్జ్ లేని కాలంలో, రీసెర్చ్ ఎక్కువ లేని కాలంలో కొందరు డాక్టర్స్ ఏం నోటీస్ చేశారంటే, పిల్లలు ఎవరైతే ఉన్నారో ఎంతోమంది ఆ టైంలో పిల్లలు చాలామంది స్కూల్కి వెళ్ళకపోతుండే. సో మెజారిటీ ఆఫ్ పిల్లలు ఫ్యాక్టరీస్లో కానీ పొలాలలో కానీ వర్క్ చేస్తుండే. అండ్ కొంతమంది పైసలు ఉన్న వాళ్ళు మాత్రమే పిల్లల్ని స్కూల్కి పంపిస్తుండే. సో వీళ్ళు చేసిన స్టడీస్ ప్రకారం ఏం తెలిసింది అంటే, ఫ్యాక్టరీస్కి వెళ్ళే పిల్లలకి, మనకు పొలాలలో పనిచేసే పిల్లలకు హైట్ తక్కువ ఉంటుంది అండ్ మన స్కూల్కి వెళ్ళే పిల్లలకు హైట్ ఎక్కువ ఉంటుంది. సో అటువంటి దాంతో వాళ్ళు ఒక మైండ్లో ఇంటర్ప్రిటేషన్ ఏం చేశారు అంటే, వాళ్ళు పని ఎక్కువ చేస్తారు, బరువులు ఎత్తుతారు కాబట్టి హైట్ పెరగరని. కానీ ఆ రిసర్చ్ అంతా రాంగ్. ఎందుకంటే ఇప్పుడు ప్రోవెన్ ఏంది అంటే, ఆ లో సోషియో ఎకనామిక్ స్టేటస్లో ఉన్న పిల్లలు తిండి తక్కువ ఉండడం వల్ల హైట్ పెరగలేదని. ఇట్ ఈస్ నాట్ ద లిఫ్టింగ్ వెయిట్స్.